ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తక్కువగా వాడి మైండ్ను ఎక్కువగా ఉపయోగించండి అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. గచ్చిబౌలి స్టేడియంలోని రెసోనెన్స్ కాలేజీలో రెసో ఫెస్ట్ ఘనంగా జరిగింది. ఎన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వచ్చినా గురువులను మర్చిపోవద్దని చెప్పారు. చదువుతో పాటు క్యారెక్టర్ కూడా ముఖ్యమన్నారు సినీ నటుడు బ్రహ్మానందం. కార్యక్రమంలో డైరెక్టర్ పురాణా చంద్ర పాల్గొన్నారు. That's why I always say first mother tongue, later brother tongue. Whatever language you want to learn as many languages as possible. కానీ అసలు భాష అమ్మ భాష మాతృభాషను మాతృదేశాన్ని పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుని ఎవడు మర్చిపోకూడదు. మర్చిపోయిన వాడు మానవుడే కాదు అని నా యొక్క అభిప్రాయం. మోడీ గారు దాన్ని నొక్కి వక్కాడించాడు. యోగా ఈజ్ ఫర్ యువర్ బాడీ, not because of Narendra Modi. You have to understand this. Wake up by sunrise and complete your work by sunset. అది కూడా చాలా ముఖ్యం. మరి ఎక్కువసేపు రాత్రిళ్ళు మేలుకొని ఇందాక నేను చెప్పినట్టుగా చేస్తే రాత్రిపూట సరిగా నిద్ర పడదు. మరి అందువల్ల సమయ పాలన మన భారతీయ పద్ధతులను మనందరూ పాటించాలని చెప్పి మీ అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. గణపవరం నుంచి వచ్చిన ఒక విద్యార్థి ఇవాళ ఇంతమంది స్టూడెంట్స్ని ఆర్గనైజ్ చేస్తూ ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఆర్గనైజ్ చేస్తూ ఎదిగాడంటే నాకెంతో ఆనందంగా ఉంది. ఆ ముప్పాళ్ళలో పుట్టినటువంటి ఈ బ్రహ్మానందం ఏదో చిన్న పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడు ఇవాళ పద్మశ్రీ, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అందుకోవటం అది నాకు ఆనందంగా ఉంది. ఇతనికి ఇంకా పోలంత భవిష్యత్తు ఉంది. భవిష్యత్తులో ఎన్నో విజయాల్ని సాధించగలరు. మన ఇంటికి 4-5 వస్తేనే తట్టుకోవడం కష్టం. ఇప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతారా బాబు వీళ్ళు అన్నట్టు చూస్తుంటాం మనం. వాళ్ళు ఏదో మాట్లాడి వాళ్ళకేదో మనం చెప్పి వాళ్ళకేదో చేసి ఇన్ని వేల మంది విద్యార్థులను ఒక చోట కూర్చోబెట్టి వీళ్ళందరినీ ఆనందపరిచేటువంటి ప్రోగ్రామ్స్ చేయాలనే ఆలోచన రావడం గొప్ప విషయం. దాన్ని ఆర్గనైజ్ చేయడం అంతకంటే గొప్ప విషయం. ముఖ్యంగా దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు ది కాలేజీ వీళ్ళకి వస్తుందని నేను మనవి చేస్తున్నాను. నేను రెసిడెన్స్ విద్యా సంస్థల డైరెక్టర్ని. మేము ప్రతి సంవత్సరం కూడా మా విద్యార్థులకి మంచి అకాడమిక్స్తో పాటు క్వాలిటీ స్టూడెంట్ లైఫ్ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ కానీ ఎంకరేజ్ చేస్తూ దానిలో భాగంగా రెజో ఫెస్ట్ అని చెప్పి ఒక లార్జర్ కల్చరల్ ఫెస్ట్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. గత 3 సంవత్సరాలుగా దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నాం. మాకు ఉన్నటువంటి అన్ని బ్రాంచ్ల్లో కూడా బ్రాంచ్ లెవెల్లో స్పోర్ట్స్, కల్చరల్ కాంపిటీషన్స్ అన్ని కండక్ట్ చేసి దాంట్లో ఉన్నటువంటి బెస్ట్ పర్ఫార్మెన్సెస్ని గచ్చిబౌలి స్టేడియం లాంటి ఒక లార్జర్ ప్లాట్ఫామ్లో వాళ్ళకి పర్ఫామ్ చేసే అవకాశం ఇవ్వడంతో పాటు వివిధ రంగాల్లో డిఫరెంట్ అచీవ్మెంట్స్ చేసినటువంటి ప్రముఖులతో వాళ్ళకి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యేటటువంటి అవకాశాన్ని కల్పించి పిల్లల్ని మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. ఈ ఇయర్ రెజో ఫెస్ట్ 2023 అనేది జరగడం, దానికి వెంకయ్య నాయుడు గారు విశిష్ట అతిథిగా రావడం, బ్రహ్మానందం గారు లాంటి పెద్ద మనుషులు వచ్చి మా పిల్లల్ని ఆశీర్వదించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద గెస్ట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద కోఆపరేషన్. థ్యాంక్ యూ సార్.